నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సామాజిక ఉద్యమకారులు చలసాని శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మైత్రివనంలో ఒక భారీ విగ్రహాన్ని నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఆవిష్కరించారు. ఆయన ఆ సందర్భంగా కొన్ని తనకున్న అనుబంధాన్ని, తాను ఎంతగా అభిమానిస్తాడు ఆ నాయకుడిని గురించి చెప్పారు. తర్వాత ఎన్టీఆర్ విగ్రహం వద్దంటున్న వాళ్ళని మూసీ నదిలో వేసి తొక్కుతాము, పండబెడతాం అన్నట్టుగా మాట్లాడారు. కొంత అభ్యంతరకరం అయినప్పటికీ ఆయన మాట్లాడారు, అది రియాలిటీ. తర్వాత ఒకవైపు రేవంత్ రెడ్డి గారి వాదన ఇలా ఉంటే, ఒక ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన నేత విగ్రహం పెట్టడం, ఆయన అభిమానించడం. మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, మందల శామ్యూల్ గారు కానీ అనిరుద్ధ్ రెడ్డి గారు కానీ, జడ్చర్ల ఎమ్మెల్యే, ఆయన మేము ఇక్కడ 5,000 ఎకరాలు ఇస్తాం, మీకెందుకు అమరావతి 50,000 ఎకరాలు, ఈ 5,000 ఎకరాలు ఇక్కడ మీరు ఇక్కడ పెట్టుకోండి అని ఆయన చెప్పడం జరిగింది. ఈ రెండింటిని ఎలా చూస్తారు? అంటే బ్యాలెన్స్ చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఇలాంటి ఒక ప్లాన్ చేస్తుందంటారా? ఎన్టీ రామారావు గారు అంటే నాకు అభిమానం ఉంది. యువ పురుషుడు అని కాదు, ఓకే, బట్ తెలుగు జాతి గర్వించదగ్గ ఒక గొప్ప అత్యుత్తమ నాయకులు కొంతమంది మనం లెక్కేసుకుని దాంట్లో ఖచ్చితంగా ఒకళ్ళు ఉంటారు. ఓకే, ఆ నాయకుల్లో సామాజిక చైతన్యం తీసుకొచ్చిన ఆయన ఈ దేశంలోనే ఆద్యుడు. చాలా సంస్కరణ దేశం మొత్తం మీద. ఎందుకంటే నిన్న జన్మదినం జరిగింది కాబట్టి ఈ దేశ చరిత్రలో మొట్టమొదటిసారి మహిళలకు రిజర్వేషన్ అమలు చేశాడు. అంటే బిల్లు 83లో కర్ణాటకలో వచ్చినా సరే వాళ్ళకి 87లో జరిగింది. 85లో మండల వ్యవస్థ ప్రవేశపెట్టి మండల వ్యవస్థలో పెట్టారు. ఈ దేశంలో మొట్టమొదటిసారి బీసీలకి స్థానిక సంస్థలో రిజర్వేషన్ ఇచ్చిన వ్యక్తి. ఓకే, దేశ చరిత్రలో. నేను ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మాట్లాడుతాను, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దేశ చరిత్రలో. ఓకే, తమిళనాడు తర్వాత రెండో మధ్యాహ్న భోజన పథకాన్ని తీసుకొచ్చారు. ఈ దేశ చరిత్రలో మొదటిసారి మహిళలకు ఆస్తి ఎక్కిచ్చారు. దేశ చరిత్రలో కనీవిని ఎరగలేదండి. నిత్యాన్న అన్నదాన పథకం తిరుమలలో స్వామివారికి పెట్టిన ఆయన. జోగిని వ్యవస్థ అప్పుడే నడుస్తా ఉన్న ఇంకా ఏంటి దుర్మార్గం, అవుట్రేట్కి రద్దు చేశారు. దేవస్థాయి దాసి అది. అవును, పటేల్ పట్టువారి వ్యవస్థ గడీలకు ప్రతిరూపంగా కొనసాగుతుంటే దాన్ని ఒక్క కలంపోటుతో రద్దు చేశాడు. దాంట్లో కొంత లోపం ఉంది. ఆల్టర్నేటివ్ వ్యవస్థ చూసుకోలేదు కదా, ఎందుకు చేశారని ఇబ్బంది జరిగింది. ఆల్టర్నేటివ్ వ్యవస్థ చూసుకుని అర్ధరాత్రి ఫైల్ మార్చేస్తారు కదా అని ఆయన, అది సెకండ్ ఇష్యూ. సమితులను మార్చి 1104 మండలాన్ని తీసుకొచ్చి పాలన ప్రజల వద్దకు తెచ్చాడు. దీస్ ఆల్ పక్క ఇళ్ళు. ఆయన ఆదిలాబాద్ అనంతపురం వెళ్ళినప్పుడు ఇక్కడ ఇల్లు వేశారు సార్, 100 ఇల్లు ఇచ్చి ఇక్కడ ఉంది, ఏమీ ఇల్లు కనపడలేదని గాలిచి కొట్టుకుపోయింది. పాకలు కదా సార్, 4 కర్ర బొంగులు ఇచ్చి తాటాకులో మిగతా ఇచ్చి ఇది వేసుకుంటా, తాడిమళ్ళ రేకులు ఇచ్చి ఇది వేసుకుంటా అని చెప్పారంటే పోయిందంట. క్వశ్చన్ లేదు, మనకి వాళ్ళకి పక్క ఇల్లు ఉండాలి. ఇండియాలో అక్కడ లేసారు హౌసింగ్ సెక్రటరీ. నేనే మొదలు పెడతా ఇండియాలో. ఈ సత్యం అండి, మీరు నమ్మలేరండి. ఇది దేశ చరిత్రలో పక్కా ఇళ్ళు మొదలుపెట్టింది ఎవరో తెలుసు ఇండియాలో? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. నేను ఇది ఫ్యాక్ట్, నోబడీ కెన్ డెనై దిస్. ఓకే, తెలంగాణలో బోర్లు ఎక్కువ హార్స్ పవర్ 50 రూపాయలు హార్స్ పవర్. అదేంటిది? ఎక్కడా లేదు హార్స్ పవర్ అంటే. ఎవరు ఎంత అన్నా వాడుకోండి, మిగతా నో క్వశ్చన్స్ ఆస్కండి. మిమ్మల్ని 5 HP బోర్ పెట్టుకుంటే 250 రూపాయల సంవత్సరం నెలకి, మీ ఇష్టం వచ్చిందో వాడుకోండి. ఈ విధంగా ఒక జనతా వస్త్రాలు నెంబర్ ఆఫ్ చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయండి. ఓకే, అలాంటి ఆయన తెలంగాణలో కూడా ఖచ్చితంగా ఒక గణనీయమైన శక్తి. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలు, అది కేసీఆర్గా చెప్పినా ఎవరు చెప్పినా, తిరిగి రాజ్యాధికారంలో రావడానికి డెఫినెట్గా ఉపయోగపడిన వ్యక్తి ఆయన. ఓకే, కానీ దురదృష్టవశాత్తు పాఠాల్లో ఆయన పాఠాన్ని పక్కన పడేశారు. అందువల్ల ఆయన మీరు ఆంధ్ర ప్రాంతాన్ని ఇందాక అన్నారు, కాదు, తెలుగు జాతి గారి తగ్గ గొప్ప నాయకుల్లో ఒకడు, నో సెకండ్ థాట్. కాకపోతే కోస్తా రాయలసీమలో కూడా అంజయ్ గారు లాంటి వాళ్ళ గొప్పవాళ్ళు. ఇవాళ మీకు టంగుటూరు రామకృష్ణ రెడ్డి గారిని మీరు అనుకోవచ్చు, కానీ గొప్ప వ్యక్తిత్వం ఉన్న వాళ్ళ విగ్రహాలు కూడా పెట్టాలి. అది వేరే సంగతి, అంటే డిఫరెంట్ ఇష్యూ. ఇక రేవంత్ రెడ్డి గారు తను ఓన్ చేసుకోవడానికి తనకున్న పరిమితులు మించి మాట్లాడారు. ఇందిరాగాంధీ కోఆర్డినేట్ చేశారు, తప్పలేదు. ఇందిరాగాంధీ గారిని స్ట్రాంగ్గా అబ్జెక్ట్ చేసిన వ్యక్తి ఎన్టీఆర్ గారు. అవును, పరుష పదజాలం కూడా వాడారు. అవును, వెరీ క్లియర్. మూతి పిందెలు, తర్వాత ఎంగిలి మెతుకులు ఆశపడి మాట్లాడారు. ఆయన ఏమో వెంగళరావు గారు ఫుట్బాల్ తంతే బంగాళాఖాతం పడతా కొడక అని చెప్పి ఈయన మాట్లాడారు. ఎవరికాళ్ళు అంత వ్యక్తి. వెంగళరావు గారు మాట్లాడారా? వెంగళరావు గారు, రామారావు గారు మాట్లాడారు. అది కూడా సరే జరిగినాయండి. ఆ డ్రామా గార్డు అని బాగారెడ్డి గారు అంటాం, ఇవన్నీ ఆ సినిమా చాలా భయంకరంగా చేశారు మన వన్ సైడ్ కాదు. కానీ ఈయన హీరో అంటే ఆ రోజుల్లోనే ఒక హేట్ పాలిటిక్స్ అనేది జరిగింది. ఈయన వచ్చేటప్పటికి బాగా వ్యతిరేకత వాళ్ళు తట్టుకోలేపారు. అధికారంలోకి వచ్చేటప్పటికి పునాదుల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నుంచి, లేదా తెలంగాణ ఏర్పడిన నుంచి
రెండు ఆంధ్ర ఎవరు ఏర్పడినా సరే ప్రజా సోషలిస్ట్ పార్టీలో ఉన్న ప్రకాశం పంతులు గారు సింగిల్ ఎమ్మెల్యేని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కాదు ఆయన. పిఎస్పీలో ఉన్న ఆయన తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేసింది కాంగ్రెస్ పార్టీ యాక్చువల్గా. దే ఆర్ సేయింగ్ దట్ కాంగ్రెస్ అంటే అన్ని సంవత్సరాల నుంచి ఉన్న పార్టీని పేకలించేటప్పటికీ ఆయన వాళ్ళు తట్టుకోలేకపోయారు. దట్స్ డిఫరెంట్ ఇష్యూ. అందువలన రేవంత్ రెడ్డి గారు ఏదేమైనా తను ఏదైతే హైదరాబాద్లో 20 ఓటరింగ్ రోడ్ ఇన్సైడ్ ఉన్న దాంట్లో ఒక సీట్ నగలేదు సరిగ్గా కాంగ్రెస్ పార్టీ. అందుకని ఇవాళ నవీన్ కాలంలో డీలిమిటేషన్ అయితే 178 సీట్లు దాదాపు 1/3 60-70 సీట్లు ఓన్లీ తెలంగాణలో ఉన్న ఒక హైదరాబాద్ నుంచి వస్తాయి. లాస్ట్ టైం ఎక్కువగా మిగతా వాళ్ళు కానీ స్థానికులు కానీ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కానీ బీఆర్ఎస్కి ఎక్కువ మంది వేసినవాడు. ఇవాళ దీన్ని క్యాప్చర్ చేద్దాం ఉద్దేశంతో ఒక రామారావు గారిని పెడితే రామారావు గారు ఒక కమ్యూనిటీకి ఒక ప్రాంతానికి కాదని తెలంగాణ వాళ్ళు కూడా 15 వర్గాలు చాలా మంది ఉన్నారు. ఈయన ఇలా చేశారు. శ్యాముల్ గారు ఒక హిందూ మతాన్ని మాట్లాడతా మా వేదాలు ఆ మంత్రాలు చదివితేమని చెప్పి ఇంతకుముందు ఒక అనుచిత వ్యాఖ్య చేశారు. దాంట్లో చాలా సంఘాలు బ్రాహ్మణ సంఘాలు అన్ని కూడా ఖండించినాయి. నువ్వు వైదికాన్ని అవమానిస్తున్నావు, హిందూ మతాన్ని అవమానిస్తావు శ్యాముల్ గారు అంటే సామ్యాలని పెట్టుకున్నారు. ఆయన వెంటనే నేను ఉపసంహరించుకుంటున్నాను అన్నారు. నిన్న అనిరుద్ధ్ రెడ్డి గారు మాట్లాడింది అన్నిటికన్నా హైలైట్. నేను మొన్న కూడా ఆయన గో బ్యాక్ ఆంధ్ర అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఇక నాకు అనిపిస్తున్నాను హైదరాబాద్ నుంచి ఇక అమరావతి పెరుగుతుంది అనుకుంటున్నా. వాళ్ళు కావాల్సిన పని అంతా ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టుంది ఇది. మరి కొంతమంది అంటూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు చెవులో చెప్పారు గట్టిగా తిట్టిస్తే జనాలు అక్కడికి వచ్చేస్తారని. ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్ ఫ్యాక్ట్. కానీ ఇప్పుడు నిన్న అనిరుద్ధ్ రెడ్డి గారు మాట్లాడింది ఏంటి, అంత ఖర్చు పెట్టుకుంటే ఎందుకు నన్ ఆఫ్ ఈజ్ బిజినెస్. నువ్వు పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ ఇస్తారు, చంద్రబాబు దగ్గర తీసుకున్నావు, జగన్మోహన్ రెడ్డి కూడా ప్యాకేజ్ తీసుకుంటావు నువ్వు, అమిత్ షా దగ్గర. సరే ఆయన రాజకీయ విమర్శ అది, సరే అది రాజకీయ విమర్శల కువిమర్శల అనేది ఆయన ఇష్టం. ఆయన వ్యక్తిగతంగా చాలా మంచివాడని చెప్తారు. రాజకీయ వ్యాఖ్యలు వచ్చినప్పుడు డిఫరెంట్ కదా. అది దాటిపోయి నా జడ్చర్లు 5 ఏరియాలు ఇస్తా అంత డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టుకుంటావు, పెట్టుకుంటారు వచ్చి రాజధాని మా తెలంగాణలో పెట్టుకో అని చెప్పి ఇంత హేళనగా మాట్లాడుతున్నది చిన్నతనంగా ఒక రాష్ట్రాన్ని చాలా హేళనగా ఉంటుందండి. అమరావతికి మేము ప్రయాణం చేస్తాను అనేవాళ్ళం కాదు, బాగుండాలని కోరుకునే వాళ్ళం. ఏమనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో అందరికీ ఇంత హీనంగా ఒక రాష్ట్ర రాజధాని పట్టుకుని మాట్లాడుతున్నా అక్కడ పెట్టుకో అంటే మేము వెళ్ళి హైదరాబాద్లో పెట్టుకుని ఒక ఆయన అంటాడు, కర్ణాటకలో పెట్టుకోమని ఒక ఆయన అంటాడు, దక్షిణాఫ్రికాలో పెట్టుకోమని ఒక ఆయన అంటే ఏంటండి నాకు అర్థం కాదు. అంటే వాళ్ళు ఇంత తేలిగ్గా మాట్లాడటానికి మన నేతలు అవకాశం ఇచ్చారంటారా? అది కూడా ఒక వాస్తవమే కదా. డెఫినెట్ గా నిన్న దీన్ని అంటే 10 ఏళ్ళు అయినా కూడా ఒక స్థిరమైన రాజకీయం ఎవరండి మనాలే కదండి. వాళ్ళు 7.5 తర్వాత మొదలు పెట్టారు. ఆయన ఏమో గ్రహాలు అన్నారు, దాంట్లో కోర్టులో కేసులు వేయించారు ప్రతిపక్షం వాళ్ళు, ఎన్జిటిలో గిట్లోనూ వేయించారు. ఆయన ఏమో ఉన్నాడు కదా ఎవరో సమరశిల్పి జక్కన అంట, ఆయన కోసం ఆయన చేయకాడలేదు పొమ్మన్నాడు. ఏది తెలుసు కదా అమరశీల్ జక్కనని ఎవరుంటారో, అవును రాజమౌళిని ఆయన ఉన్నారంట. ఆయన జయించడానికంటే చేయకాడలేదంటే 6 నెలలు ఆయన వచ్చే వరకు ఆగటం. ఆయన వచ్చారని కేబినెట్ సమావేశం పోస్ట్ పోన్ చేసుకుంటాం. ఎవరైనా దిక్కుమల్లి అడ్వైజర్ ఆ రోజు ఇచ్చింది, ఇస్తే ఆయన ఇంకా టైం తీసుకుని ప్రపంచంలో ఎక్కడ కొత్త అద్భుతమైన విషయాన్ని కనుక్కున్నట్టు ఆయన చెప్పాడంట. వాళ్ళ నాన్నగారు అడిగారు ఏంటంటే మీ అబ్బాయి అంటే చిచ్చి మా అబ్బాయి ఎందుకు వెళ్తారండి అనేది అడిగాడని. ఆయన వెళ్ళి ఎవరిని అడిగితే శ్రీకాకుళంలో సూర్య దేవాలయం దగ్గర సూర్యకిరణం పడుతుంది కదా, అలా బొక్క పెట్టింది ఇక్కడ అని అంటాం. అదేమి ఇలా ఉంటది ఏదో ఈఫిల్ టవర్ లాగానో మిగతా వాళ్ళు ఏదో పాత్ర అనుకోండి ఏదైనా అది ఉంటే. అమెరికా పోయారు, లండన్ పోయారు వీళ్ళు. పోతే ఎవరో నారాయణ గారు ఆ పక్కన పరకాల గారు అందరు వెళ్ళినట్టున్నారు. ఆయన తెలంగాణ భాషలో ఒక మిత్రుడు చెప్తున్నాడు, అరే అవులే ఎట్లా అనిపించిందిరా నీకు, అది బొక్క ఏడపడాలా, స్పీకర్ని ఎత్తి మీద పడాలన్నా, ముఖ్యమంత్రి ఎత్తి మీద పడాలా, ఎవరిని ఎత్తి మీద పడాలి ఆ టైంకి అసెంబ్లీ పెడతా రా అన్నాడంట. వీళ్ళేమో ఇలా బుర్ర రుద్దుకుని వెనక్కొచ్చారంట. దానికోసం టైం వేస్ట్. అంటే కొంత టైం వేస్ట్, కొంత ప్రతిపక్షం చేసిన కుట్రలో టైం వేస్ట్, కొంత కేంద్ర ప్రభుత్వం దెబ్బ కొట్టిన టైం వేస్ట్. ఇది అయిపోయిన తర్వాత ప్రతిపక్షం వచ్చింది. వీళ్ళు 5 ఏళ్ళు దక్షిణాఫ్రికా రాజధాని అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు, అది పక్కన మార్చేశారు. మళ్ళీ వీళ్ళు వచ్చిన తర్వాత మొదలుపెట్టారు. మళ్ళీ ప్రతిపక్షం మా విజయగన్ అని వాళ్ళు మొదలుపెట్టారు. మరి అపహాస్యం అయిపోయిందండి. మీరు అంత కరెక్టే, పాలకుల్లో ఒక 10% టీడీపీ నేతల ఫాల్ట్ కూడా ఉంది. దాని స్పీడ్గా ఎక్కించకుండా ఆడొస్తాడు ఈడొస్తాడు అని ఇలా చేసుకోండి. 90% ప్రతిపక్ష లోపం కూడా ఉంది. ధన్యవాదాలు. నమస్కారం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.